హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం అందిస్తున్న ఈ సందేశం నీకోసం. ఈ 5 పనులు చేసిన క్షణమే విశ్వం ఎస్ అంటుంది. ఇది నీ జీవితాన్ని మార్చబోయే ముందు పంపే ఒక సంకేతాలు. అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకున్నారా? ఖచ్చితంగా కోరుకుంటారు. ప్రతి ఉదయం ఒక కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త ఆశతో నిద్రలేవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ వీడియో కేవలం మీకోసమే. మన జీవితం మన చేతుల్లో లేదని, అంతా విధిరాతని నమ్ముదాం. కానీ నిజం ఏమిటంటే మన జీవితానికి మనమే సృష్టికర్తలం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీ జీవితాన్ని మీరు సృష్టిస్తున్నారు. ప్రతి క్షణం మీతో, మీ ఆలోచనలతో, ప్రతి భావనలతో మీరే మీ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. ఈ శక్తి మీలోనే ఉంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే అసలైన రహస్యం. ఆ రహస్యం ఒక మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్టేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి ముందుగా మనం యూనివర్స్ యొక్క పనితీరు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఒక అద్దం లాంటిది. అది ఏది ఇస్తారో అదే తిరిగి ఇస్తుంది. మీరు ప్రేమని ఇస్తే ప్రేమను పొందుతారు, ఆనందాన్ని ఇస్తే ఆనందాన్ని పొందుతారు. అదేవిధంగా మీరు కళల గురించి స్పష్టమైన సంకేతాలను విశ్వానికి పంపితే విశ్వం వాటిని నిజం చేయటానికి మీకు సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో మొదటిది అత్యంత ముఖ్యమైనది స్పష్టత, అంటే క్లారిటీ. చాలామంది తమకు జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలీదు. నేను సంతోషంగా ఉండాలి, నేను ధనవంతుని కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి వంటి స్పష్టం లేని కోరికలను కోరుకుంటారు. కానీ విశ్వానికి ఇలాంటి స్పష్టత లేని ఆదేశాలు అర్థం కావు. ఎగ్జాంపుల్కి, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఏదైనా ఒక మంచి ఆహారం తీసుకురండి అని చెబితే వెయిటర్ ఏం తీసుకురాగలడు? అతనికి అయోమయంగా ఉంటుంది కదా. అదే మీరు విశ్వానికి క్లారిటీగా ఆదేశాలు ఇవ్వాలి. అది మీకు ఏమీ ఇవ్వదు. కాబట్టి మీ కళల పట్ల మీకు పూర్తి స్పష్టత ఉండాలి. మీకు ఎలాంటి జీవితం కావాలి, ఎంత డబ్బు కావాలి, మీకు ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి భాగస్వామి కావాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా స్పష్టంగా ఊహించుకోండి. మీ కళ్ళు మూసుకొని మీరు ఇప్పటికే ఆ జీవితాన్ని జీవిస్తున్నట్లుగా భావించండి. మీ కొత్త ఇంట్లో మీరు నడుస్తున్నట్లు, మీ కొత్త కారులో మీరు డ్రైవ్ చేస్తున్నట్లు, మీ కళ ఉద్యోగం మీరు పనిచేస్తున్నట్లు, మీ కళ వ్యాపారం మీరు చేస్తున్నట్లు, మీ బ్యాంక్ అకౌంట్లో మీరు కోరుకున్నంత డబ్బు ఉన్నట్లు ప్రతి దాన్ని మీ మనసులో ఒక చిత్రంగా చూసుకోండి. ఆ చిత్రానికి రంగులు అద్దండి, దానికి ప్రాణం పోయండి. ఆ అనుభూతిని మీరు ఫీల్ అవ్వండి. దానిని మీరు నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. వారు కలలు కంటారు, కానీ వారి మనసులో ఎక్కడో ఒక మూలాన ఇది కాదు, నేను దీన్ని అర్హుణ్ణి కాను, నాకు అంతా సీన్ లేదు, నేను నెగిటివ్ నమ్మకాలు అనేది నమ్ముతూ ఉంటారు. ఆ నెగిటివ్ నమ్మకాలు మీ కళ నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. మరి ఈ నెగిటివ్ నమ్మకాలని ఎలా అధిగమించాలి? దీనికి ఒక శక్తివంతమైన సాధన కూడా ఉంది. అదే అఫర్మేషన్స్. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు మీలో మీరు చెప్పుకోవాలి, నేను నా కలను సాధించగలను, నేను విజయానికి, ఆనందానికి, సమృద్ధికి అర్హుడిని లేదా అర్హురాలిని. ఈ యూనివర్స్ నాకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది, ప్రతిదీ నాకు అనుకూలంగా జరుగుతుంది. ఈ మాటలు కేవలం పెదాలతో పలకడం కాదు మిత్రమా, మీ హృదయం నుండి వాటిని నమ్మాలి, ప్రతి దానిని అనుభూతి చెందాలి. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా మీ మనసు మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. కానీ మీరు పట్టుదలతో కొనసాగిస్తే క్రమంగా మీ ప్రతికూల నమ్మకాలు తొలగిపోతాయి. మీలో ఒక కొత్త అంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఈ విశ్వాసమే మీ రియాలిటీని స్పష్టం చేస్తుంది. మీరు దేనిని నమ్ముతారో అదే మీరు అవుతారు. మూడవ రహస్యం ఏంటో తెలుసా? భావించడం. అంటే మీరు దానినిగా భావించడం. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది దొరికినట్లు, దక్కినట్లు, దాన్ని మీరు ఫీల్ అవుతున్నట్లు భావించడం. ఇది చాలా ముఖ్యమైన ఒక ప్రక్రియ. దీని ద్వారా మీ కలలో 100% నిజమవటానికి విశ్వం మీకు 100% సహాయపడుతుంది. ఈ శక్తివంతమైన రహస్యాల్లో ఒకటి, విశ్వం మీ ఆలోచనలకు మాత్రమే కాదు, మీ భావనలు కూడా ప్రతిస్పందిస్తుంది. మీరు మీ యొక్క డ్రీమ్ నిజమైనప్పుడు ఎలా భావిస్తారో ఆ భావనను మీరు ఇప్పుడే, ఈ క్షణమే అనుభూతి చెందాలి.
దానిని మీరు ఒక ఊహలలో జరిగినట్లు నమ్మాలి. ఇది మీరు కోరుకున్న కారు లేదా ఆనందం ఏదైనా అవ్వచ్చు. ఆ ఆనందాన్ని ఇప్పుడే అనుభవించండి. మీ కలలు ఇంటిని కొల్లగొట్టు చేస్తే మీకు ఎంత గర్వంగా ఉంటుంది, సంతృప్తిగా, ఎంత సేఫ్గా ఉంటుంది కదా. ఆ భావనలను ఇప్పుడు మీలో మీరు నింపుకోండి. ఇప్పుడే మీరు దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈ విధంగా భావించినప్పుడు మీ ఎనర్జీ స్థాయి, మీ వైబ్రేషన్ను పెంచుతాయి. మీరు మీ కలల ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతారు. అప్పుడు ఒక అయస్కాంతం ఇనుము ఆకర్షించినట్లుగా మీరు మీ కలలను, డబ్బును, సంపదని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఇది కేవలం మెంటల్ ఎనర్జీ కాదు, ఇది ఒక శక్తివంతమైన ఎనర్జీ ఎక్స్పోజింగ్ మీ మంచి ఫీలింగ్స్ విశ్వానికి మీరు పంపే అత్యంత శక్తివంతమైన సంకేతాలు. కాబట్టి సంతోషంగా, కృతజ్ఞతతో, ప్రేమతో ఉండండి. ఎందుకంటే ఆ భావనలే మీకు మరిన్ని సంతోషకరమైన, కృతజ్ఞతతో కూడిన ప్రేమపూర్వకమైన అనుభవాలను తెచ్చిపెడుతుంది. ఇక 4వ రహస్యం, ప్రేరేపిత చర్య. ఇది ఒక యాక్షన్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం గురించి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. వారు కేవలం కూర్చొని కలలు కంటే చాలు, అవి వాటంతట అవే జరిగిపోతాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీరు విశ్వానికి మీ కోరికను పంపిన తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి. అయితే ఇది ఏదో కష్టపడి బలవంతంగా చేసే పని కాదు, ఒక యాక్షన్ ప్రేరేపిత చర్య. మీరు మీ కలల్లో మీ భావనలతో ఏకమైనప్పుడు విశ్వం మీకు మార్గం నిర్దేశనం చేస్తుంది. మీరు కొన్ని ఆలోచనలు వస్తాయి, మీకు కొన్ని అవకాశాలు కనిపిస్తాయి, కొందరు వ్యక్తులను కలవాలనిపిస్తుంది. ఇవే ప్రేరేపిత చర్యలు. ఇవి మీరు అంతరాత్మ నుండే వచ్చే సూచనలు. మీరు వాటిని అనుసరించాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక బుక్ రాయాలని కళ్ళకంటున్నారు అనుకోండి. దాని గురించి స్పష్టంగా ఊహించుకోండి, నమ్మి భావించండి. తర్వాత మీకు అనుకోకుండా ఒక అద్భుతమైన కథాంశం తడుతుంది. లేదా ఒక పాత స్నేహితుడితో ఫోన్ చేయాలనిపిస్తుంది. అతడు ఒక పబ్లిషర్కి తెలిసిన వాడు ఉండొచ్చు. ఒక చిన్న యాక్షన్స్ మీరు తీసుకోవాలి. విశ్వం మీకోసం తలుపు తెరుస్తుంది, కానీ ఆ తలుపుల్లో నుండి నడవాల్సింది మీరే. సోమరిపోతనంతో కూర్చోవద్దు. విశ్వం నుంచి వచ్చే సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ప్రతి చిన్న అడుగు మీ కలను నిజం చేసే దశగా వేసే ఒక పెద్ద అడుగు అవుతుంది. ఇక చివరిది, 5వది, అత్యంత శక్తివంతమైన రహస్యం. ఇది గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. ఇప్పటి వరకు చెప్పుకున్న మొత్తం ప్రక్రియకు పునాది కృతజ్ఞత. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వాటిని మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు విశ్వానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతున్నారు. నా లైఫ్ అద్భుతంగా ఉంది, నా దగ్గర ఉన్నదానికి నేను చాలా థ్యాంక్ యూ చెబుతున్నాను, నా దగ్గర ఉన్నదానికి నేను చాలా కృతజ్ఞతుల్ని. ఈ విధంగా భావించినప్పుడు విశ్వం ఇతనికి తన జీవితం నచ్చింది, ఈమెకు తన జీవితం నచ్చింది, వీరికి మరిన్ని మంచి మార్గాలు ఇవ్వాలి, విషయాలు ఇవ్వాలి అనుకుంటుంది. అందుకే కృతజ్ఞత అనేది చాలా సమృద్ధి భావన. మీరు ఏమీ లేని నుండి సమృద్ధిగా మీ దృష్టి మారినప్పుడు మీ లైఫ్ మరింత సమృద్ధిగా ప్రవహిస్తుంది. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చర్యలనేవి ప్రారంభించండి. ప్రతి రాత్రి పడుకునే ముందు మీకు జరిగిన 5 మంచి విషయాలు రాసుకోండి. అవి ఎంత చిన్నవైనా సరే, ఒక స్నేహితుడు నవ్వు, ఒక రుచికరమైన భోజనం, ఒక అందమైన సూర్య నమస్కారం, సూర్యాస్తమయం, మీ ఆరోగ్యం, మీ కుటుంబం, దేనికైనా సరే మీరు థ్యాంక్ యూ అనేది చెప్పుకోండి. కృతజ్ఞతతో ఉండండి. మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఇంకా కళ్ళారా చూస్తారు. మీకు అవకాశాలు రావడం మీరే గమనిస్తారు. సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీ సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇవి మీ కలలు నిజం చేసుకునే ఒక 5 అద్భుతమైన రహస్యాలు. ఈ రహస్యాలను మీ లైఫ్లో భాగం చేసుకోండి. ఓపికతో, పట్టుదలతో, నమ్మకంతో చేస్తే మీ కలలు ఖచ్చితంగా సార్థకమవుతాయి. అద్భుతమైన లైఫ్ మీ సొంతమవుతుంది. ఈ 5 రహస్యాలు ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో కామెంట్లో కూడా తెలియచేయండి. త్వరలో మరిన్ని విశ్వంతో కనెక్ట్ అయ్యే విషయాలు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని మనస్ఫూర్తిగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. కృతజ్ఞతాభావంతో మీ ఆనందానికి, మీకు జరిగిన మంచి విషయాలకి
ఆ యొక్క యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క ధనాన్ని, అద్భుతమైన జీవితాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవన్నీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ యూనివర్స్, ధన్యవాదాలు విశ్వమా అని కామెంట్లో కూడా తెలియచేయండి. మీరు తలుచుకోండి. మరొకసారి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.